అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో కాఫీ పౌడర్ లేకుండా కాఫీ తయారు చేసుకుందాం. అదెలాగో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులో ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఎందుకంటే కాఫీ పౌడర్ వేయట్లేదు. మెంతులతో కాఫీ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఇలా సిమ్‌లో పెట్టుకుందాం. ఇలా కొద్దిగా వేడి ఎక్కగానే బెల్లం వేసుకుందాం. మెంతులు కొంచెం ఉడకాలి కాబట్టి సిమ్‌లో అయితే చాలా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు మెంతులు, బెల్లం ఉడుకుతున్నాయి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1, 2 సార్లు ఇలా కలుపుకుందాం. 1కి 2 సార్లు ఇలా స్పూన్‌తో కలుపుకుంటే బెల్లం కరుగుతుంది. మెంతులు కూడా మెత్తగా అవుతాయి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను. మెంతుల్లో పాలు పోస్తే పాలు విరుగుతాయి కదా అని మీకు డౌట్‌గా ఉంటుంది. కానీ డౌట్ అవసరం లేదు. పాలు విరగకుండా అలాగే మసులుతూ ఉంటాయి. ఇలా మసులుతూ ఉంటే ఆ మెంతుల ఫ్లేవరు బాగా కాఫీలాగా టేస్ట్‌గా వస్తుంది. మధ్య మధ్యలో పాలు ఇలా కలుపుకుంటూ ఉండాలి. రోజుకు 5, 6 సార్లు కాఫీ, చాయ్ తాగేవాళ్ళు ఇలా రోజుకు 2 సార్లు మెంతులతో ఈ కాఫీ తాగితే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‌గా ఉంటుంది. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. కాఫీ రెడీ అయింది. ఇప్పుడు గ్లాస్‌లో పోసుకుందాం. కాఫీ గ్లాస్‌లో పోస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.